సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన స్వయం కృషితో ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే రజనీకాంత్ గారు లత అనే యువతిని పెళ్లి చేసుకుని 2 పిల్లలకు జన్మనిచ్చారు. ఆయన జీవితంలో కూడా ఓ లవ్ స్టోరీ ఉందట. శ్రీదేవి గారిని చాలా ప్రేమించారట తలైవా. 1976లో తమిళ భాషలో కె బాలచందర్ గారి దర్శకత్వం వహించిన ఓ సినిమాలో శ్రీదేవి, రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారితో కలిసి నటించారు. ఈ సమయంలో రజనీ, శ్రీదేవి మధ్య స్నేహం ఏర్పడిందట. అయితే రజనీ ఆమెతో ప్రేమలో పడ్డారట. రజనీకాంత్ గారు శ్రీదేవిల బంధం చాలా ఏళ్లుగా చెక్కు చెదరకుండా అలానే ఉంది. శ్రీదేవి తల్లిని కూడా రజనీకాంత్ గారు తన కుటుంబంలా గౌరవించేవారు. సినీ పరిశ్రమలో ఇద్దరూ కలిసి ఉండటంతో రజనీ శ్రీదేవికి సన్నిహితుడిగా అన్ని విషయాల్లో సహాయం చేశారు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నప్పుడు రజనీ చాలాసార్లు తమ ప్రేమను వ్యక్తం చేశారట. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని రజనీ తల్లిని కోరినట్లు కూడా వార్తలొచ్చాయి. శ్రీదేవి అంటే రజనీ గారికి చాలా ఇష్టం. కానీ శ్రీదేవికి సూపర్ స్టార్ పట్ల అలాంటి ఫీలింగ్స్ లేవని అంటున్నారు. రజనీ శ్రీదేవి ప్రేమ గురించి దర్శకుడు కె బాలచందర్ గారు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ రోజు రజనీకాంత్ గారు స్వయంగా నటి శ్రీదేవి ఇంటికి వెళ్లి పెళ్లి నిర్ణయాన్ని చెప్పాలనుకున్నారని బాలచందర్ గారు తెలిపారు. శ్రీదేవి గారి గృహప్రవేశ వేడుకకు రజనీ, నేను వెళ్ళాం. మేము అతని ఇంటికి చేరుకోగానే కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా ఉంది. దీని చెడ్డ శకునంగా తీసుకున్న రజనీకాంత్ గారు తన పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా నిరాశతో వెనుతిరిగినట్టు బాలచందర్ గారు చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోకపోయినా శ్రీదేవి అంటే అమితమైన గౌరవం ఉన్న రజనీకాంత్ గారు ఆమె చనిపోయేంత వరకు స్నేహంగా ఉండేవారట. సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ గారు తన పర్సనల్ నెంబర్ను కొద్దిమందికి మాత్రమే షేర్ చేశారు. ఇందులో దర్శకుడు కె బాలచందర్ గారు, నటుడు కమల్ హాసన్ గారు, శ్రీదేవి పేరు కూడా ఉన్నారు. రానా షూటింగ్ సమయంలో రజనీకాంత్ గారు తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు శ్రీదేవి రజనీకాంత్ కోసం ఉపవాస దీక్ష కూడా చేశారట. ఇక శ్రీదేవి మరణించినప్పుడు రజనీకాంత్ గారు తన పెళ్లి రోజు కూడా జరుపుకోలేదు.